అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు నేను చిక్కుడుగాయ వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా చిక్కుడుగాయల్ని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ వరకు ఉడకపెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మన చిక్కుడుగాయలు బాగా ఉడికిపోయాయి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ చిటికెడు పసుపుని యాడ్ చేసుకొని అందులోనే గుప్పెడు కొత్తిమీరని వేసి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత నేను ఒక కట్ట మెంతి కూరని తీసుకుంటున్నాను. బాగా వాష్ చేసి కట్ చేసుకొని ఆయిల్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసుకుని పెట్టుకున్న చిక్కుడుగాయని కూడా వేసుకొని ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్లోనే చాలా బాగా ఉడికిపోయాయి చిక్కుడుగాయలు. నెక్స్ట్ అందులోనే ఒక 2 టమాటోస్ కట్ చేసుకొని వేసుకుంటున్నాను. గ్రేవీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇవి కూడా కలిపేసి ఇంకో 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, మన టమాటోస్ కూడా బాగా మగ్గిపోయాయి. ఇలా ఇంకోసారి మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. నెక్స్ట్ తగినంత సాల్ట్ని కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, చిక్కుడుకాయ వేపుడు రెడీ అయిపోయినట్టే. ఇలా చపాతీలోకైనా రైస్లోకైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.